హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అమూల్యని తీసుకొని విశ్వకైతే ఒక గదిలో బంధిస్తాడు. అలాగే అమూల్యతో తను అమూల్యని ఎందుకు ప్రేమించానన్న విషయం గురించి చెప్పడంతో ఒక్కసారిగా అమూల్య కోపంతో రగిలిపోతుంది. ఇక విశ్వక్ చొక్కా పట్టుకుని, రేయ్ నీచుడా, నువ్వు మా నాన్న మీద పగతో నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావా? నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావని గుడ్డిగా నమ్మాను అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్ని కొట్టబోతుంటే, నీలాంటి దాన్ని నేనెలా ప్రేమిస్తా అనుకుంటున్నావే? చూడు, కేవలం ఆ రామరాజుగాడి మీదున్న పగతోనే నిన్ను నా వలలో వేసుకున్నాను. అన్నీ అనుకున్నట్టుగానే జరిగిపోతే నీకు ఇట్లాంటి ఇబ్బంది వచ్చుండేది కాదు. కానీ నువ్వు నాకు ఎదురు తిరుగుతావా? ఆ రోజు మీ నాన్న మా అత్తని తీసుకెళ్ళి మా తాతయ్య చనిపోవడానికి కారణమయ్యాడు. అలాగే నీ అన్న నా చెల్లెల్ని తీసుకెళ్ళి మళ్ళీ మా కుటుంబ పరువుని సర్వనాశనం చేశాడు. మరి ఇన్ని చేసిన నీ కుటుంబాన్ని ఎట్లా వదిలేస్తాను చెప్పు? అంత ఈజీగా మీ నాన్నని సంతోషంగా ఎందుకు ఉండనిస్తానుకుంటున్నావు? చూడు, ఉదయాన్నే నీ పెళ్ళికి పెళ్లి కూతురు ఉండదు. కానీ అంతకుముందే నీ మెడలో ఈ తాళి పడితే అని చెప్పి ఇక విశ్వకైతే తన చేతిలో ఉన్న తాళిని అమూల్య మెడలో కట్టడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారిగా అమూల్య, వద్దు, నన్నేం చెయ్యొద్దు అని చెప్పి ఆ తాళిబొట్టుని తీసి విసిరి కొడుతుంది. ఒక్కసారిగా విశ్వక్ అమూల్య చెంప పగలకొట్టి, చూడు, ఈ తాళిని ఇప్పుడు కాదు, రేపు ఉదయం కడతాను అని చెప్పి ఇక ఆ తాళిని తీసుకుని విశ్వక్ అయితే బయటికి వెళ్తూ అమూల్యని ఆ గదిలోనే బంధిస్తాడు. ఇక్కడ చూస్తే వల్లి అయితే గజగజ వణికిపోతుంది. ఇంకా వల్లిని చూసిన చందు, వల్లి ఏమైంది? అయినా పెళ్లి హడావుల్లో పడి నువ్వు అస్సలు సరిగా నిద్రపోవట్లేదు. చూడు, ఎప్పుడు చూసినా మీ అమ్మతోనే కనిపిస్తున్నావు. ప్రశాంతంగా పడుకో, ఉదయాన్నే పెళ్ళుంది కదా అని చెప్పి ఇక చందు అయితే వల్లికి ధైర్యం చెప్తుంటే వల్లి మాత్రం అమూల్యని తీసుకెళ్ళింది నేనే అన్న సంగతి వీళ్ళకి తెలిస్తే నన్నేం చేస్తారో కూడా నాకే తెలీదు. ఏదో ఒకటి చేసి ఆ బండోడు నుంచి అమూల్యని కాపాడాలి. అసలు ఆ బండోడు అమూల్యని ఎక్కడికి తీసుకెళ్ళుంటాడో అని చెప్పి వల్లి అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక ఉదయాన్నే వేదవతి అయితే అమూల్యని నిద్రలేపి పెళ్లి కూతుర్ని చేయాలని చెప్పి ఇక తన గదిలోకైతే వెళ్తుంది. అక్కడ చూస్తే అమూల్య కనిపించదు. ఒక్కసారిగా వేదవతి కంగారుగా బయటికి వచ్చి ఇల్లంతా వెతుకుతుంది. కానీ ఎక్కడ కూడా అమూల్య కనిపించదు. ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కూడా అమూల్యకి నలుగు పెట్టాలని చెప్పి ఒకరు నూనె, ఒకరు నలుగు పిండి తీసుకుని ఇక వస్తూ ఉంటే వేదవతి కంగారు చూసి, అత్తయ్య ఏమైంది అని అడగడంతో అక్కడి గదిలో అమూల్య కనిపించట్లేదు. తన కోసం ఇల్లంతా వెతికాను, నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి వేదవతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా వాళ్ళ చేతిలో ఉన్న ప్లేట్లని కింద పడేస్తారు. ఇక ప్రేమ అయితే నర్మద వైపు చూస్తుంటే నర్మద వేదవతితో, అత్తయ్య మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని చెప్పి ఇక నర్మద కూడా ఇల్లంతా వెతకడం మొదలు పెడుతుంది. ఇది తెలిసిన రామరాజు, ఏమైంది భుజమా, అమూల్య కనిపించకపోవడమేంటి అని అంటుంటే, ఏమోనండి, నాకు కూడా అదే అర్థం కావట్లేదు, ఇల్లంతా వెతికాను, అమూల్య కనిపించలేదు అని అంటుంటే ఇక రామరాజు ఆవేశంగా, పెద్దోడా, చిన్నోడా, నడిపోడా అని చెప్పి వాళ్ళని పిలిచి ఇక అమూల్య గురించి చెప్తుంటే ఒక్కసారిగా ఇక సాగర్ అయితే, అన్నయ్య, ఖచ్చితంగా మన అమూల్యని అదిగో ఆ విశ్వగడే తీసుకెళ్ళి ఉంటాడు, వాడిని పట్టుకుంటే అమూల్య ఎక్కడుందో తెలుస్తుంది అని చెప్పి ఇక సాగర్ ఆవేశపడుతుంటే దానికి తిరుపతి, రేయ్ నడిపోడా, ఆవేశపడద్దు, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మనమిలా ఆ ఇంటి మీద గొడవకెళ్తే అని అంటుంటే, ఏంటి మావయ్య, నువ్వు కూడా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు? చూడు, ఆ విశ్వగాడు అమూల్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఇప్పుడు తనకి నాన్నకి నచ్చిన విధంగా పెళ్లి జరగడం చూసి తట్టుకోలేక ఖచ్చితంగా అమూల్యని ఆ విశ్వగడ తీసుకెళ్లాడు అని చెప్పి ఇంకా ధీరజ్ మాట్లాడుతూ ఉంటే చందు కూడా, అవును, చిన్నోడు చెప్పింది నిజం, వెళ్ళి వాణ్ణి పట్టుకుని నిలదీస్తే ఖచ్చితంగా అమూల్య ఎక్కడ ఉందో తెలుస్తుంది అని చెప్పి ఇక ముగ్గురు కూడా తిరుపతితో కలిసి ఇంటి మీద అటాక్ చేస్తారు. ఇక ఇల్లంతా సామానం కిందేసి పగలకొట్టి, రేయ్ విశ్వక్, ఎక్కడ ఉన్నావో బయటికి రారా అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు. ఇంతలో భద్రావతి పైనుంచి కిందకి దిగుతూ, రేయ్ ఆగండ్రా,
ఆగండి, ఏంటిదంతా? అయినా నీ ఇంట్లో నీ చెల్లెలు కనిపించకపోతే ఇలా మా ఇంటి మీదొచ్చి గొడవ చేస్తున్నావేంటి? నీ చెల్లెల్ని నువ్వు కాపలా కాసుకోవడం చేతకాక నా ఇంటి మీద పడి ఇలా నా ఇంటిని నాశనం చేస్తున్నారేంటి అని చెప్పి ఇక భద్రావతి అయితే వాళ్ళ మీద అరుస్తూ ఉంటే ఇంకా ధీరజ్, చూడు, నువ్వే నువ్వే నీ మేనల్లుడితో చెప్పి నా చెల్లెల్ని మాయం చేశావని నాకు అనిపిస్తుంది. అందుకే అందుకే నువ్వు ఇంత ధీమాగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే ధీరజ్ మాటలకి పక్కన ఉన్న సాగర్, అవును అవునరా చిన్నోడా, వీళ్ళంతా కావాలని ప్లాన్ చేసి అమూల్యని ట్రాప్ చేసి ఇలా కిడ్నాప్ చేశారు అని చెప్పి ఇక సాగర్ కూడా మాట్లాడుతూ ఉంటే చందు కోపంతో రగిలిపోతాడు. ఇక ఇంతలో సేనాపతి రేవతి ఇద్దరు కూడా పరుగు పరుగున కిందకొచ్చి ఆగండి ఆగండి అని ఆపుతూ ఉంటారు. ఇక సేనాపతి అయితే, రేయ్, ఎంత ధైర్యం రా నా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో సామానమంతా నాశనం చేస్తారా అని చెప్పి ఇక సేనాపతి అయితే వాళ్ళని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే చందు, సాగర్, ధీరజ్ ముగ్గురు కూడా తిరగబడతారు. ఇక భద్రావతి, సేనా ఆగు, ఇట్లాంటి వాళ్ళతో నువ్వు గొడవ పడ్డమేంటి? ఆగు సేనా, వీళ్ళకి నేను సమాధానం చెప్తాను. చూడండ్రా, నీ చెల్లెలు ఎవరితో లేచిపోయిందో వెళ్ళి వాణ్ణి వెతకండి, వాడి దగ్గర ఉంటుంది. అంతేగాని ఇలా నా ఇంటి మీద పడి నా ఇంట్లో వెతికితే లేచిపోయిన నీ చెల్లెలు ఎట్లా కనిపిస్తుందనుకుంటున్నావురా? పొండ్రా పొండి అని చెప్పి ఇక భద్రావతి అయితే వాళ్ళ ముగ్గురిని కూడా అవమానిస్తూ ఉంటే తిరుపతి, అక్క నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా భద్రావతి తిరుపతి చంప చెల్లుమనిపించి, రేయ్, నువ్వు నన్ను అక్క అని పిలిచి ఆ రామరాజు కుటుంబాన్ని సపోర్ట్ చేయొద్దు, చంపేస్తాను, వెళ్ళండి ఇక్కడి నుంచి. లేచిపోయిన నీ చెల్లెల్ని ఎత్తుకెళ్ళిన వాడి దగ్గరికి వెళ్ళి వెతకండిరా, నా ఇంట్లో కాదురా అని చెప్పి ఇక భద్రావతి అయితే ముగ్గురిని బయటికి తరిమిస్తుంది. ఇంకా చందు అలాగే సాగర్, ధీరజ్ ముగ్గురు కూడా, అన్నయ్య, అమూల్య, వీళ్ళ మాటలు చూస్తుంటే ఇక్కడ లేదనిపిస్తుంది, మరి అమూల్య ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి ఇక ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే వేదవతి అయితే, అయ్యో భగవంతుడా, అమూల్య ఎక్కడికి వెళ్ళుంటుంది? ఖచ్చితంగా అమూల్యని ఆ విశ్వకే తీసుకెళ్ళుంటాడా అని చెప్పి ఇక వేదవతి తలబాదుకుని ఏడుస్తూ ఉంటే వేదవతి మాటలకి ప్రేమ అలాగే నర్మద ఇద్దరు నచ్చ చెప్తూ, అత్తయ్య, అట్లాంటిదేది జరగదు, మీరేం కంగారు పడకండి. అమూల్య విశ్వక్ని ప్రేమించుండొచ్చు, కానీ తను ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. అలాగే ఈ పెళ్లి చేసుకోవడానికి తను సంతోషంగానే ఉంది. తను విశ్వక్తో వెళ్ళలేదు. కావాలని అమూల్యని ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా అనిపిస్తుంది. తనని బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడికో పంపించినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక వేదవతితో ప్రేమ అలాగే నర్మద ఇద్దరు మాట్లాడుతుంటారు. ఇదంతా చూస్తున్న వల్లి అయితే గజగజ వణికిపోతూ భాగ్యం వైపు చూస్తుంది. వల్లిలో ఎట్లాంటి తడబాటు కనిపించదు, భయం తప్ప. వల్లి ఏం మాట్లాడలేక తనలో తను భయపడిపోతూ ఉంటుంది. ఇక భాగ్యం వైపు చూస్తూ, అమ్మోయ్, వల్లి అమూల్యని మనమే తీసుకెళ్ళి ఆ బండోడికి అప్పగించామన్న సంగతి తెలిస్తే తర్వాత ఈ ఇంట్లో నాకు ఇక స్థానం ఉండదు, స్థానమే కాదు నా గొంతులో ప్రాణమే ఉండదు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో చెప్పి భయపడుతూ ఉంటే, భాగ్యం, సుడమ్మడు, నువ్విట్ట భయపడుతూ ఉంటే ఇక నువ్వే ఇదంతా చేసావని వాళ్ళకి డౌటింగ్ వచ్చేస్తుంది, కాసంత జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక భాగ్యం అయితే వల్లికి నచ్చ చెప్పి భాగ్యం వేదవతి దగ్గరకు వచ్చి, చూడండి వదిన గారు, మీరేం కంగారు పడకండి, అల్లుళ్ళు వెళ్ళారు కదా, వెళ్ళి ఖచ్చితంగా అమూల్యని తీసుకొస్తారు అని చెప్పి ఇక భాగ్యం నచ్చ చెప్తూ ఉంటుంది. వేదవతి అయితే భాగ్యం మాటలకి ఏం మాట్లాడలేక చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా వల్లి వైపు అనుమానంగా చూస్తారు. వల్లి, చూడండి, ఇందులో నాకేం తెలీదు, నేను కూడా అమూల్య పెళ్లి జరగాలని చాలా ఎదురు చూశాను, మీరు అనవసరంగా నా మీద డౌటింగ్ పడుతున్నారు అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇక నర్మద వల్లి దగ్గరికి వెళ్ళి, చూడు, అమూల్యం మిస్ అవ్వడం వెనక నీ అస్తం కనుక ఉంటే నిన్నిక జీవితంలో వదిలిపెట్టేది లేదు. అలాగే నువ్వింతవరకు ఈ కుటుంబానికి చేసిన మోసాలు కుట్రలు అన్నీ బయటపడతాయి. నిజం చెప్పు, ఇందులో నీకేం తెలీదా అని అంటుంటే, అయ్యయ్యో రామరామ, నాకేం తెలీదు, నిజంగా అమూల్య ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు అని చెప్పి ఇక వల్లి అయితే చాలా భయపడుతూ వాళ్ళతో చెప్తుంది. ఇక ఇది ఇలా ఉండగా రామరాజు అయితే అయిపోయింది,
అంతా అయిపోయింది. ఎన్ని రోజులు నా చేతుల మీద ఎవరి పెళ్లి జరిపించలేదని ఎంతగానో బాధపడ్డాను. ఇది నా పరువుకు సంబంధించిన విషయమని కూడా మీ అందరికీ తెలుసు. మరి అమూల్యని ఒకడొచ్చి ఇంటి నుంచి ఎత్తుకెళ్లడం మీరెవ్వరూ చూడలేకపోవడం ఏంటి అని చెప్పి ఇంకా రామరాజైతే కోపంతో రగిలిపోతాడు. ఇక అమూల్య కోసం ఇక్కడ వెతకని చోటంటూ లేదు. ఇక్కడ చూస్తే అమూల్య అయితే తలుపులు దనా కొడుతూనే నన్ను కాపాడండి, రక్షించండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇక ఏడుస్తూ ఉంటుంది. సడన్గా తలుపులు ఓపెన్ అవ్వడంతో ఇక అమూల్య అయితే విశ్వక్ని చూసి షాక్ అవుతుంది. విశ్వక్ పెళ్లి కొడుకులా వచ్చి ఇక తాలిబొట్టుతో అమూల్య దగ్గరికి వెళ్తాడు. ఇక అమూల్య అయితే వద్దు వద్దు విశ్వక్, నీకు దండం పెడతాను. చూడు, ఇంతవరకు మన 2 కుటుంబాల మధ్యలో ఎన్నో గొడవలు జరగచ్చు. అలాగే మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకోవడం మీకెవరికి ఇష్టం లేకపోవచ్చు. కానీ మా నాన్నని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మా అమ్మ సంతోషంగా ఉంది. అలాగే ప్రేమ వదిన ధీరజ్ అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవేళ మీ ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల మా ఇంట్లో బాధపడుతుంటే అది చూసి తట్టుకోలేక నువ్వు మా కుటుంబం మీద పగ పెంచుకోవచ్చు. కానీ మీ ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు మా ఇంట్లో సంతోషంగానే ఉన్నారు కదా. కానీ అది ఆలోచించకుండా ఇలా నువ్వు పగలు ప్రతీకారాలు అంటూ నువ్వు నన్నిలా బలవంతంగా పెళ్లి చేసుకోవడం బాగలేదు. నా మాట విను విశ్వక్ అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే విశ్వక్, చూడు, నేను నీ మాటలు వినడానికి ఇక్కడికి రాలేదు. నీ మెడలో తాళి కట్టి నిన్ను ఇక్కడి నుంచి మీ బాబు కాళ్ళ మీద పడేయడానికి వచ్చాను అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్య మెడలో బలవంతంగా తాళి కట్టబోతుంటే వెనక నుంచి ఎవరో గట్టిగా కర్ర పెట్టి ఇక విశ్వక్ తల మీద కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా విశ్వక్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఇక ఒక పెద్దావిడైతే కనిపిస్తుంది. ఆవిడ్ని చూసిన అమూల్య వెంటనే చాలా ఎమోషనల్గా అమ్మమ్మ అని చెప్పి ఇక ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్తుంది. వచ్చింది ఎవరో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. భద్రావతి అమ్మమ్మ పెద్దమ్మగారే ఇక వచ్చి అమూల్యనైతే కాపాడతారు. ఇక ఆ పెద్దావిడైతే విశ్వక్ని, రేయ్, ఏంట్రా ఇదంతా? మీ నాన్న చిన్నప్పటి నుంచి ఇట్లాంటివేనా చెప్పి నిన్ను పెంచింది? ఒక ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకొచ్చి దానికి ఇష్టం లేకుండా దాని మెడలో తాళి కడుతున్నావు. అసలు నీకు బుద్ధుందారా? ఉదయాన్నే నా మనవరాలకి పెళ్ళి, అటువంటిది ఆ పెళ్లి పీటల మీద నుంచి దాన్ని తీసుకొచ్చి ఇలా ఆ కుటుంబం పరువు పోవడానికి నువ్వే కంకణం కట్టుకుంటావా? నువ్వు నేర్చుకున్న సంస్కృతి ఇదేనా అని చెప్పి ఇక ఆ పెద్దావిడైతే కర్ర పెట్టి విశ్వక్ని దనా కొడుతుంది. ఇక విశ్వక్ అయితే, నానమ్మ ఆగు ఆగు, వీళ్ళ ఫ్యామిలీ చేసింది నీకు తెలీదా? వీళ్ళ ఫ్యామిలీ వల్ల తాతయ్య చనిపోయారు అంటూ ఇక విశ్వక్ అయితే ఆ పెద్దావిడిని పక్కకు గెంటేసి అమూల్యని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే పెద్దావిడ మాత్రం చాలా బలంగా అమూల్యని తన వెనకే ఉంచుకొని ఆ కర్ర పెట్టి విశ్వక్ని చితక్కొడుతుంది. ఇక విశ్వక్ రౌడీలైతే ఆ పెద్దావిడిని చుట్టుముడతారు. ఇక ఆ పెద్దావిడైతే ఒక్క క్షణం తన చీరని పైకి ఎత్తిపెట్టి ఇక ఆ కర్రతో అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా మామూలుగా కొట్టదు. ఇక రౌడీలైతే ఆ పెద్దావిడ దెబ్బలకి భయంతో పారిపోతారు. ఇక విశ్వక్ అయితే, నానమ్మ నీకు దండం పెడతాను అంటూ ఇక విశ్వక్ వాళ్ళ బామ్మ కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతూ ఉంటాడు. ఇక పెద్దావిడైతే, అలా ఉండు, ఇంకొక్కసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను అంటూ పెద్దావిడైతే ఇక విశ్వక్ని బాగా చితకబాది అమూల్యని అక్కడి నుంచి గుడికైతే తీసుకెళ్తుంది. ఇక అమూల్య అయితే, అమ్మమ్మ నువ్వు రాకపోతే ఈరోజు నా జీవితం ఏమై ఉండేదో. అక్కడ నా కోసం ఇంట్లో అందరూ కూడా చాలా భయంతో వెతుకుతూ ఉంటారు అని అంటుంటే ఇక పెద్దావిడ, చూడమ్మా అమూల్య, ఇప్పుడు ఇక్కడ జరిగింది చెప్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు అలాగే వాళ్ళకి గొడవలు మొదలవుతాయి. అందుకే ఈ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపో. పెళ్లి కోసం నేనే నిన్ను గుడికి తీసుకొచ్చానని వాళ్ళతో చెప్తానంటూ ఇక పెద్దావిడైతే అమూల్యకి చెప్పి ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోమని అమూల్యకి చెప్పి ఇక పెద్దావిడే అమూల్యని తీసుకుని ఇంటికైతే వెళ్తుంటుంది. ఒక్కసారిగా ఏడుస్తున్న వేదవతి అమూల్యని తీసుకొస్తున్న వాళ్ళ పెద్దమ్మని చూసి షాక్ అయిపోతుంది. ఇక తిరుపతి అయితే, బాబా అదిగో అమూల్య వస్తుంది అని చెప్పడంతో ఇక రామరాజు కూడా లేచి అమూల్య వైపు చూస్తాడు. ఇంకా పెద్దావిడ, బుజ్జమ్మ ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు అని అంటుంటే, పెద్దమ్మ,
అమూల్య అని అంటుంటే, అమూల్య అమూల్యకి ఏమైంది? బాగానే ఉంది కదా. ఈరోజు ఉదయాన్నే మీరందరూ కలిసి మండపానికి వెళ్ళిపోవాలి. ఈరోజే కదా నా మనవరాలు పెళ్ళి. మరి తన పెళ్ళికి తనని గుడికి తీసుకొచ్చి మొక్కు తీర్చుకుంటారని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. అందుకే మీరెవరూ లేవకముందే నా మనవరాల్ని తీసుకుని గుడికి వెళ్ళాను అంటూ ఇక ఆ పెద్దావిడైతే వాళ్ళతో చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఇక ఏంటి అమూల్యని గుడికి తీసుకెళ్లారా అని చెప్పి ఇక అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. రామరాజైతే ఇక అమూల్యని చూసి అమ్మ అమూల్య అని ఇక అమూల్యని దగ్గరికి తీసుకోవడంతో అమూల్య కూడా ఒక క్షణం రామరాజును చూసి నాన్న అంటూ ఎమోషనల్ అవుతుంది. ఇక పెద్దవాడైతే అమూల్యని ఏమీ చెప్పొద్దంటూ సైగ చేస్తుంది. ఇక రామరాజైతే ఆ పెద్దావిడికి 2 చేతులెత్తి దండం పెడతాడు. అంటే రామరాజుకి అమూల్య కిడ్నాప్ అయింది, అమూల్యని విశ్వకే ఎత్తుకెళ్లాడని ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి ఇక రామరాజు పెద్దావిడికి 2 చేతులెత్తి దండం పెడతాడు. ఇక పెద్దావిడ కూడా రామరాజు వైపు చూసి ఇంకా మౌనంగా ఉండిపోతుంది. ఇక వేదవతి అయితే పెద్దమ్మ అమూల్యని గుడికి తీసుకెళ్లేటప్పుడు ఒక్క మాట చెప్పుండాల్సింది. అమూల్యకి ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో తెలియక చాలా కంగారు పడ్డాం అని చెప్పి ఇక పెద్దావిడని వేదవతి హత్తుకుంటుంది. వేదవతికి నచ్చచెప్పి ఇక పెద్దావిడ అవును ఇప్పటికే చాలా టైం అయింది, అమూల్యని పెళ్లి కూతుర్ని చేయాలి కదా అని చెప్పి ఇక అమూల్యని తీసుకుని వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు. రామరాజు అయితే అత్తయ్య గారు అంటూ పెద్దావిడ కాళ్ళకి నమస్కారం పెడుతుంటే ఇక పెద్దావిడ రామరాజుని పైకి లేపి చూడు నువ్వు బాధపడకూడదు, నువ్వు చాలా మంచివాడివి, నా కూతుర్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నావు, నీలాంటి వాడికి ఎన్నటికీ ఎటువంటి కష్టం కలగదు, అందుకేనేమో నీ కూతుర్ని మళ్ళీ నీ దగ్గరికి ఆ దేవుడు ఈ రకంగా చేర్చాడు అని చెప్తుంటే ఇక రామరాజు మీరు లేకపోతే ఈరోజు నా కూతురు మళ్ళీ నా దగ్గరికి వచ్చుండేది కాదు. ఒక విధంగా చెప్పాలంటే నా కూతురు జీవితాన్ని ఆ విశ్వగాడు నాశనం చేసుండేవాడు అని చెప్పి ఇక రామరాజు అయితే జరిగింది గుర్తు చేసుకుంటాడు. రామరాజు ఇంకా అమూల్య కనిపించట్లేదు అన్న మరుక్షణం రామరాజు ఇక అమూల్యని వెతకడం మొదలు పెడతాడు. అనుకోకుండా పెద్దావిడ గుడి నుంచి వస్తూ ఉంటుంది. ఇంకా పెద్దావిడ రామరాజుని చూసి అల్లుడు గారు అని చెప్పి ఇక పలకరించి మాట్లాడుతూ ఉంటే రామరాజులో కంగారు చూసి ఇక పెద్దావిడ ఏమైందని అడగడంతో ఇలా అమూల్య కనిపించట్లేదని ఇక రామరాజు చెప్తాడు. ఇక రామరాజు అలా చెప్పడంతోనే పెద్దావిడికి విశ్వక్ మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే విశ్వక్ రాత్రి నుంచి ఇంటికి రాలేదు, పైగా వాడు ఫోన్లోనే చాలా బిజీగా ఉండడం పెద్దావిడ కనిపెడుతుంది. ఇక పెద్దావిడైతే రామరాజుతో చూడండి అల్లుడు గారు మీరేం కంగారు పడద్దు, మీరు ఇంటికి వెళ్ళండి, అమూల్యని నేను తీసుకొస్తాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు, అమూల్య ఎక్కడ ఉందో తెలియకుండా ఎలా తీసుకొస్తారు, ఇంకాసేపట్లో పెళ్లి వాళ్ళు అమూల్యని తీసుకెళ్తానికి వస్తారు, వాళ్ళతో అమూల్య లేదని ఎలా చెప్తాను అని అంటుంటే చూడండి అల్లుడు గారు అమూల్య ఎక్కడ ఉందో నాకు తెలుసు, తనని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను, మీరు వెళ్ళి ఏర్పాట్లు చూసుకోండి అని చెప్పి ఇక పెద్దావిడైతే రామరాజుని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక రామరాజు పెద్దావిడ మాటకి గౌరవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పెద్దావిడ ఇక విశ్వక్ కోసం బయలుదేరుతుంటే అనుకోకుండా ఇక విశ్వక్ అయితే కార్ని ఒక పక్కకి తిరుగుతూ ఉంటాడు. కానీ విశ్వక్ కూడా పెళ్లి కొడుకు గెటప్లో కనిపిస్తాడు. ఒక్కసారిగా విశ్వక్ని చూసిన పెద్దావిడ ఇక విశ్వక్ వెంటే బయలుదేరుతుంది. అలా వెళ్లడంతో విశ్వక్ అమూల్యని ఎక్కడ దాచిపెట్టింది పెద్దావిడ కనిపెట్టేస్తుంది. ఇక ఈ రకంగా అమూల్యని పెద్దావిడ కాపాడి ఇంటికైతే తీసుకొస్తుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో విశ్వక్ అలాగే భద్రావతి వేసిన ప్లాన్ని తిప్పకొట్టి ఇక రామరాజు తన కూతుర్ని తను అనుకున్న విధంగా రంగరంగ వైభవంగా పెళ్లిని ఎలా జరిపించబోతున్నాడు, ఇక భద్రావతి ఎట్లాంటి ప్లాన్ చేయబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపో